ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా అన్న క్యాంటీన్ను ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని రాష్ట్ర బీసీసీఎల్ నాయకుడు కర్నేని గౌర్నాయుడు అన్నారు. పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిన అన్న క్యాంటీన్ను గత ప్రభుత్వం మూసివేస్తే పాలకులలో దాతల సహకారంతో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ఇప్పటి వరకు అన్న క్యాంటీన్ రన్ చేయడం జరిగిందన్నారు. ఇదే స్ఫూర్తితో నేడు రాష్ట్రం మొత్తం మీద 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరగడం చాలా ఆనందదాయకమని గౌరనాయుడు అన్నారు. అన్న క్యాంటీన్ వద్ద ఉన్నాం. మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తాను చేసినటువంటి వాగ్దానాల్లో భాగంగా పేదవాడికి పట్టిన అన్నం పెట్టాలి. మరి పట్టణ ప్రాంతాల్లో పొరుగురుల నుంచి వచ్చేటటువంటి వ్యక్తులు కానీ తల్లిదండ్రులను చూడనటువంటి కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను చూడట్లేదు, అలాంటి వ్యక్తులు కానీ ఏ రకమైన ఆధారం లేనటువంటి వాళ్ళ కోసం అని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అన్న క్యాంటీన్లు పెట్టడం జరిగింది. మరి దుర్మార్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పేదవాడికి కూడు గూడు ఏదీ లేకంటే చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని అన్నింటినీ గుర్తించినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఆగస్టు 16 నుంచి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అన్న క్యాంటీన్లు తెరవాలనే ఉద్దేశంతో ముందుగా ఒక 100 అన్నా క్యాంటీన్లు తెరుస్తున్నారు. యావరేజ్ ఒక అన్నా క్యాంటీన్కి వచ్చి ఓ 1500 మంది చెప్పును తిన్నా సరే ఈ 100 అన్నా క్యాంటీన్లో రోజుకు వచ్చేటప్పటికి 150,000 మంది సుమారుగా భోజనాలు చేసేటటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక నెలకు వచ్చేటప్పటికి 45 లక్షల మంది అన్నార్థులు ఈ అన్నా క్యాంటీన్ ద్వారా మరి టిఫిన్ అవనండి భోజనం